కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. రాజకీయ కక్షపూరితంగానే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తోంది. ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవటం లేదని విమర్శిస్తోంది. హామీలపై ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు చర్యల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. కేసులకు భయపడేది లేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలను తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతిని వెలికి తీస్తామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. అన్నట్టుగానే హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. కార్ పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్కు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో ఆఫీసులపైన దాడులు చేస్తోంది. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సర్కారు చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే ముందుకు వెళ్తోంది. ప్రజలు చెప్పిన మాట ప్రకారమే వెళ్తున్నామనే ఒక ఒపీనియన్ను క్రియేట్ చేసే ప్రయత్నంలో హస్తం పార్టీ కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న యాక్షన్ కు సంబంధించి అప్డేట్ ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకొచ్చాం, గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగడతాం, ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రజల్లో హామీ ఇచ్చి వచ్చింది. సో అధికారంలోకి వచ్చాక ఆ దిశగానే ముందుకు వెళ్తోందా, లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా కావాలని కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తోందా? కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ఎలా అర్థం చేసుకోవాలి? అయితే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంది. ఎన్నికలకు ముందునే దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అవినీతి గురించి కానివ్వండి, మిషన్ భగీరథ, అలాగే కాకతీయ మిషన్కి సంబంధించి అవన్నీ కూడా కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వాటన్నింటినీ తెరపైకి తీసుకొచ్చింది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నము గతంలోనే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా అగ్రెసివ్గా దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటిది, ఏదైతే మీరు అవినీతి ఆరోపణలు చేశారో వాటిని నిరూపించడానికి మీకు అవకాశం ఉంది, అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, వాటి మీద మీరు నిరూపణ చేయండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ బాహాటంగాను బహిరంగంగాను సవాళ్ళు విసిరిన పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. దానికి కంటిన్యూషన్లో ఇప్పుడు మనం ఖచ్చితంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటిది ఏదైతే ఎన్నికలకు ముందు చేసిన ఆరోపణలకు సంబంధించి దానికి ఆధారాలు సేకరించి వాటిపైన చర్యలకు ఉపక్రమించినట్టుగానే కనిపించేలాగానే మొత్తం ఓవరాల్గా చూస్తాం. ఎందుకంటే మొదటిది చూస్తే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చే ముందు కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి చాలా బాగాలేదు. ఎందుకంటే కేసీఆర్ కానివ్వండి, లేకపోతే కేటీఆర్ సంబంధించి ఏదైతే మొత్తం ఈ మంత్రివర్గం ఉందో అదంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. కేవలం వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరేలాగా మొత్తం కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. దాంట్లో చాలా కమిషన్ల కోసమే కార్యక్రమాలు స్టార్ట్ చేశారన్న ఆరోపణలు చేస్తూ వచ్చింది. అంతేకాకుండా వీటన్నిటి కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటప్పుడు మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మాత్రం ప్రతి నెల అప్పులు తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్న దాన్ని చెబుతూ వచ్చారు. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ సందర్భంలో చేసిన ఆరోపణలు కానివ్వండి, వాటి ఒక్కొక్క దానికి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందే మనం చూసాము, కాళేశ్వరానికి సంబంధించిన కొన్ని బ్యారేజీల్లో కుంగిపోత కానివ్వండి, లేకపోతే దాంట్లో దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చేసిన ఆరోపణలు, దాన్ని వెలికి తీసే క్రమంలో వేసిన కమిషన్లు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మనం ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఫార్ములా ఈ రేసుకు సంబంధించి చూసినా సరే దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం దాన్ని నిలువరించకపోతే దాదాపుగా 700 కోట్లు దాని ద్వారా సంపాదించాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత 55 కోట్ల రూపాయలు ఫెమా నిబంధనలను ఉల్లంఘించి మరీ కట్టారు. 8 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫైన్గా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అవినీతి జరిగింది. ఆ అవినీతిలో మాత్రమే బీఆర్ఎస్ నాయకులు మేము లోపలికి తీసుకెళ్తున్నాము, దానికి సంబంధించిన కార్యాచరణ చేస్తున్నాం తప్ప మేము కక్షపూరిత రాజకీయాలు అనేవి ఏమీ లేవు. నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఈ కమిషన్లు ఇలాంటివి ఏమీ వేయకుండా ఆధారాలు సేకరించకుండా అరెస్టులు చేసేవాళ్ళం అనే విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి ఆధారాలతోనే వీళ్ళు అరెస్టులు చేస్తున్నాము, లేకపోతే దానికి సంబంధించిన కార్యాచరణలో ముందుకు వెళ్తున్నామన్న విషయం అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాజేశ్వరి. అంటే చిదంబరం, ఒకటి, ప్రతిపక్షాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేసే క్రమంలో ప్రశ్నిస్తున్నందుకే ఇలా కేసులు పెట్టి వేధిస్తోంది అనే అంశం కూడా బీఆర్ఎస్ నేతలు తెర మీద తీసుకొస్తున్నారు. సో మీరు అన్నట్టుగానే గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ అంశాలు అయితే తెర మీద తీసుకొచ్చిందో వాటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది అనుకోవాలా, లేకపోతే అవినీతిని ఎండగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనే ఒక ఒపీనియన్ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అనుకోవాలా,
లేకపోతే సీరియస్గానే కేసెస్ విషయంలో ముందుకు వెళ్తోందా? అంటే కేసుల విషయంలో సీరియస్గా వెళ్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చూడాల్సిందే. బట్ అయితే కొన్ని ఇక్కడ ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ని బీఆర్ఎస్ పార్టీ దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా చూస్తే ఒకటి కాళేశ్వరానికి సంబంధించి మొత్తం నిర్మాణ వ్యయమే 95,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అది అసాధ్యమన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మిషన్ భగీరథ కానివ్వండి, లేకపోతే కాకతీయకు సంబంధించిన ఏదైతే మిషన్ కాకతీయ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా పదుల సంఖ్యలో అవార్డులు గెలుచుకున్న కార్యక్రమాలు. సో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు దానికి సంబంధించి ప్రశంసలు అందించినప్పుడు అందులో అవినీతికి ఆస్కారం ఎక్కడుంది, లేకపోతే అవకతవకలకు ఆస్కారం ఎక్కడుంది అన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరొక కీలకమైన అంశం ఏదైతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా చాలా సీరియస్గా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎక్కడే కానీ అవకతవకలు జరగలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ క్వాష్ పిటిషన్ కానీ ఒకవేళ హైకోర్టు కానీ అలౌ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్గా వెళ్ళేది. కానీ ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ని అలౌ చేయకుండా ఏదైతే విచారణ జరగాల్సిందో ఈ సందర్భంలో నేను విచారణలోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనే విషయం ఏదైతే కోర్టు చెప్పిందో దానికి డిఫరెంట్ అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది. కేవలం అక్కడ తప్పు జరిగిందేమో చూడడానికి మాత్రమే అవకాశం ఇచ్చారన్నది. కానీ అదే సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ దాంట్లో మాత్రము ఇంతకన్నా నేను గట్టిగా బయటకు వస్తాను, నా ఏదైతే ఉందో నేను తప్పును మొత్తాన్ని బయటికి తీస్తాను, నా మీద చేసిన ఆరోపణల నుంచి నేను బయటకు వస్తాను, వచ్చిన తర్వాత అంతకుముందు గతంలో కన్నా చాలా అగ్రెసివ్గా మేము ఉండబోతున్నామంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రజలకు మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే, అవకతవకలు కానివ్వండి అవినీతికి తావు లేకుండా గత 10 ఏళ్ల పాలన సాగింది. అందులో కేసీఆర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం జరిగిన ప్రతి అభివృద్ధి పథకం కూడా ముఖ్యంగా మనం చూసే ఎగ్జాంపుల్ ఈ గొర్రెలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే చేప పిల్లలకు సంబంధించిన పంపిణీ ఇవన్నిట్లో కూడా స్కాములు జరిగాయి, దానికి సంబంధించి కూడా అరెస్టులు జరిగాయి. కాబట్టి అలా ఏ పథకం తీసుకున్నా సరే పథకం వెనకాల ఖచ్చితంగా ఆర్థిక అవసరాలు కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో కొన్ని వందలాది పార్టీలు ఉంటే ఎలక్టోరల్ బాండ్స్గా వచ్చిన అతిపెద్ద పార్టీగా, అతిపెద్ద రీజనల్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా క్విట్పోగానే వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అవినీతి జరగకపోతే ఈ వందలాది కోట్లు ఎట్లా మీకు బాండ్స్ కింద ఇచ్చారు, బెదిరించో లేకపోతే వాళ్ళను భయపెట్టో ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ తీసుకున్నారు. మీరు ఆ ఎలక్ట్రానిక్ బాండ్స్ తీసుకునేది మొత్తం కూడా అవినీతి కిందనే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం అవినీతి మీద ఎవరు ఏ ఆరోపణలు చేసినా సరే ప్రజలు ఎలా తీసుకుంటారో మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ చిదంబరం.